సో ఒంటరిగా లోపలికెళ్తే ఏదన్నా ఫుడ్ పెడదామని వెళ్ళినా లేదంటే వాటర్ ఇద్దామని వెళ్ళినా సరే భయపెట్టి బయటికి తరిమేస్తుంది. ఒక మాంత్రికుడిని తీసుకొచ్చేసి ఇప్పుడు మనం పూర్వకాలంలో ఎడ్ల బండి మీద తిరిగేవాళ్ళం, ఇప్పుడేమో కార్లలో తిరుగుతున్నాం. అలాగే వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. పూర్వకాలంలో ఋషుల్లాగా జుట్లు పెంచుకునే వాళ్ళేమో కానీ ఇప్పుడైతే మనలాగే తిరుగుతూ ఉంటారు. గైస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మన గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేశాను. ఏ గివ్ అవే విన్నర్స్ అనుకుంటున్నారా? అదే మన వీక్లీ 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే గివ్ అవే ఇస్తున్నా అని చెప్పాను కదా. సో వాళ్ళని అయితే అనౌన్స్ చేశాను. అండ్ ఆల్రెడీ కొంతమందికి అయితే ఆన్ ది వేలో ఉన్నాయి అనమాట. మన టీం అయితే వాళ్ళతో కాంటాక్ట్లో ఉంది, వాళ్ళ అడ్రస్లో అవన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ మీరు కూడా ఇలా 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే విన్ అవ్వాలంటే కనుక సో వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. లింక్ వచ్చేసరికి మన కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెట్టాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను గైస్. సో వెంటనే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది గెలిచేసుకుంటున్నారు. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నాను గైస్ యాపిల్ ఎయిర్పోర్ట్స్. సో గుడ్ లక్ గైస్, మీ ఇంటికి వచ్చి మరీ ఇస్తాను కమింగ్ సూన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా సిరీస్ అనమాట. సో లాస్ట్ సిరీస్ ఎండ్ అయ్యింది కానీ ఆ ఎండింగ్లో ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. సో అదే తెల్లారి రోజు రాత్రి అయితే ఈమెను పోలీసులు తీసుకెళ్ళడానికి అయితే రావడానికి వాళ్ళు మెంటల్ హాస్పిటల్ నుంచి కొంచెం టైం పట్టింది, 2-3 డేస్ అనమాట. సో ఆ నెక్స్ట్ డే రోజు ఏం జరగబోతుంది అనేది అయితే నేను రికార్డ్ చేశాను. ఆ రికార్డింగ్ ఇదనమాట. సో ముందు రోజు అయితే మీరు చూసే ఉంటారు, లాస్ట్ వీడియోస్లో అయితే తను విచిత్రంగా బిహేవ్ చేస్తూ నేను ఒంటరిగా లోపలికి వెళ్ళాను, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఒంటరిగా లోపలికి వెళ్తే ఏదన్నా ఫుడ్ పెడదామని వెళ్ళినా లేదంటే వాటర్ ఇద్దామని వెళ్ళినా సరే భయపెట్టి బయటికి తరిమేస్తుంది. సో మీరు వీడియోలు అన్నీ చూసే ఉంటారు, లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఏంట్రా అంటే మన యూజర్స్లో మన ఆడియన్స్లో కొంతమంది కామెంట్ చేశారు, ఏమని అన్న ఒక మాంత్రికురాలను తీసుకొచ్చి తనలో దెయ్యం ఉందా లేదంటే ఇంకేమన్నా ఉందా, అది మొత్తం బయటికి రప్పియచ్చు కదా, తనకు హెల్ప్ చేయొచ్చు కదా అంటున్నారు. అయితే మనం అన్నాటిలో వేలు పెట్టకూడదు కదా. లైక్ పోలీస్ విషయాల్లో కానీ మెంటల్ హాస్పిటల్ విషయాలు అయితే మెంటల్ వాళ్ళకి జాయిన్ చేయించడం ఇలా చేయాలి. అయితే వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది అన్నారు. అది కాకుండా తినలో దెయ్యం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా చాలామంది అడిగారు. సో డేర్ అయితే చేస్తున్నాను, ఒక మాంత్రికుడిని తీసుకొచ్చేసి తనలో ఉన్న ఆత్మనైతే, ఒకవేళ తనలో అసలు ఆత్మ ఉందా లేదని పక్కన పెడదాం, మనకు తెలియదు, క్లారిటీ తెలియదు నా 100%. సో ఒకవేళ ఆత్మ ఉంటే కనుక ఆత్మని తనలోంచి బయటకు తీసి తనకి హెల్ప్ చేద్దామని అయితే ఒక మాంత్రికుడిని అయితే పిలిపించాం. సో తనైతే ఎక్కడో అడవుల్లో ఉంటారో మామూలుగా, లైక్ తెలిసిందే కదా, బేసిక్గా మాంత్రికులు అనేవాళ్ళు నార్మల్ మాంత్రికులు పల్లెటూరులో ఉంటారు. అండ్ కొంచెం ఆత్మలను విడదీసే వాళ్ళందరూ కూడా ఊరి చివరలను ఎక్కడెక్కడో ఉంటారు. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో వాళ్ళు నివసిస్తారనమాట. నార్మల్ ప్రజల్లోంచే తననే మేము ఎంక్వైరీ చేస్తే ఒక గుడి దగ్గరికి వెళ్ళి మామూలుగా సాధువులు లాంటి వాళ్ళని అడిగితే ఇలా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారో, మంచి పూజలు చెడు పూజలు ఇలా అడ్రస్లు కనుక్కోనగా ఒక పర్సన్ అయితే దొరికారు నాకు. సో తనైతే మాంత్రికులు అంటే బేసిక్గా మీరు ఏమనుకుంటారో ముసలోళ్ళు అయిపోయి ఎంత జుట్లు పెంచుకొని ఉంటారనుకుంటారో, కానీ కాదు గైస్. ఇప్పుడు మనం పూర్వకాలంలో ఎడ్ల బండి మీద తిరిగేవాళ్ళం, ఇప్పుడేమో కార్లలో తిరుగుతున్నాం. అలాగే వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. పూర్వకాలంలో ఋషుల్లాగా జుట్లు పెంచుకునే వాళ్ళేమో కానీ ఇప్పుడైతే మనలాగే తిరుగుతూ ఉంటారు. చిన్నప్పుడు దొంగలు అంటే మనలాగే ఉంటారో వేరేలా ఉంటారని చాలామందికి డౌట్ వచ్చేది. దొంగలు కూడా మనలాంటి మనుషులే. సో అదేవిధంగా ఈ మంత్రాలు చేసే అతను కూడా మనలాగే ఉంటారు. కాకపోతే చిన్న ప్రాబ్లం అనమాట. నేను యూట్యూబ్ వీడియో తీస్తాను అని చెప్పినప్పుడు తనైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే తన ఫేస్ కనిపిస్తే మీకు మంత్రాలు వచ్చా అని బయటకు వచ్చి ఎక్కడన్నా కనపడినా కానీ అడుగుతారు కదా. సో తనకు ప్రాబ్లం అవుద్ది. అందుకని చెప్పేసి తన ఫేస్కి అయితే కొంచెం కవర్ చేసేసి తనైతే వీడియోలోకి తీసుకురావడం జరుగుతుంది ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇంతకుముందు కొంతమంది మాంత్రికులు అంటే
వాళ్ళు మనం తీసుకొచ్చిన వాళ్ళు కాదు. నేను వెళ్ళిన ప్లేస్లో క్షుద్ర పూజలు చేసిన మాంత్రికులు అయితే కనిపించారు, కానీ మనం స్వయంగా ఒక దెయ్యాన్ని విడిపించడానికి ఒక ఊరికెళ్ళి అయితే అతన్ని తీసుకొచ్చాం. సో ఈరోజు మీరు చూడబోయే వీడియో అయితే అదే. తను ఒక్క అతనే లోపలికి వెళ్ళి అడుగుతాడంట, లేదంటే మనం కూడా తనతో పాటు వెళ్దాం. తను ఏవో పూజలు చేసి ఆమెలో దెయ్యం ఉందా లేదా టెస్ట్ చేస్తాడు. ఒకవేళ దెయ్యం ఉంటే ఇంకొక పూజ చేసి ఆమెలో ఉన్న దెయ్యాన్ని బయటికి తీసేస్తాడు అని అక్కడ ఊరి వాళ్ళు అయితే చాలామంది చెప్పారు. సో తనైతే కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్లో. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో తన మాటల్లోనే ఉందాం గైస్. సరే రండి మీరు. సో ఈయనతో అయితే లోపలికి వెళ్ళబోతున్నాం మేము. ఏం జరిగితే చూద్దాం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే తను చేయబోయే మంత్రాల్లో అయితే ఇది ఒక భాగం అనమాట. అండ్ మనకి ఫేసు తెలియకూడదు, అదేవిధంగా తను మంత్రాలు చేస్తారు కాబట్టి ఆ మంత్ర భాగంలో అందులో ఒకవేళ ఆత్మ ఉంటే కనుక తనలో ఆత్మ చాలా సంవత్సరాల నుంచి ఉండిపోయింది కదా. సో ఎక్కువ సంవత్సరాలు ఆమె శరీరంలో ఆత్మ ఉండుంటే కనుక ఆమె ఇతన్ని చూడడం ప్రమాదం అంట. ఎందుకంటే ఈయన మంత్రాలు చేసేటప్పుడు ఈయన చంపేస్తుందంట. అందుకని ఫేస్ తెలియకూడదు. అప్పుడు ఆ ఆత్మకి ఏమీ తెలియదంట. అది వాళ్ళ పూజకి సంబంధించింది. దానికి లాజికల్ అడిగితే నేను చెప్పలేను. సో అది కొంచెం డిఫరెంట్ అనమాట. మనం ఏం చేయలేం. సో లోపలికి అయితే వెళ్దాం గైస్. నేను తీస్తాను. ఆమె అయితే చాలా రోజుల నుంచి, దాదాపు 3 రోజులు అయింది, పోలీసులకు అప్పచెప్తామని పిలిచాం కానీ వాళ్ళు రాలేదన్నమాట. అది మ్యాటర్. ఏం జరుగుతుందో. ఆమెకు డైలీ అన్నం పెడుతున్నాం, ఫుడ్ పెడుతున్నాం, కానీ రోజు రాత్రి మేము పడుకున్న తర్వాత ఇక్కడ నుంచి అరుపులు కేకలు వస్తున్నాయి. యాక్చువల్గా ఈ ఇల్లు మాది కాదు. ఇక్కడ గోస్ట్ హంటింగ్ ప్లేస్లోనే ఈ దొరికిన ప్లేస్లోనే ఇక్కడ ఇల్లు ఉంటే ఇందులో బంధించామన్నమాట. మేము ఇంటికి వెళ్ళేసి వస్తాం. ఇక్కడ పడుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల వాళ్ళకి రోజు అరుపులు వినిపిస్తున్నాయంట. సో ఏంటో మీరు చూడండి కొంచెం. అరే అది నిజమేనంట. ఎవరమ్మా నువ్వు? ఎవరు నువ్వు అసలు? ఏ పని మీద వచ్చావు ఇక్కడికి? ఎవరి మీదైనా కోపమా, ప్రేమ? చెప్పు. నీతోనేగా మాట్లాడేది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉన్నారా నీకు ఇక్కడ? వినిపిస్తుందా నా మాట నీకు? నిన్నే. మాట్లాడు. ఆమె ఎంత అడిగినా కానీ మాట్లాడట్లేదు రోజు కూడా. నేను అడిగినా మాట్లాడవా? నాతో మాట్లాడవా నువ్వు? మాట్లాడాలి కదా, వచ్చాను నీకోసం చాలా దూరం నుంచి. దీక్షలో ఉన్నా, మాట్లాడు. నీ పేరేంటి? నన్ను ఇబ్బంది పెట్టుకో. నీ పేరేంటి అన్నా? నీ పేరేంటి అన్నా నేను. అదిగో అదిగో మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పు. ఎవరైనా ఉన్నారా? పేరు చెప్పు. చెప్తావా? చెప్పించాలి ఇప్పుడు. పేరు చెప్తావా? మాట్లాడమంటావా? ఇటు చూడు. అది కాదు, ఇటు చూడు. నీ పేరేంటి? హాయ్, ఇటు చూడన్నాను నేను. హాయ్, నీ పేరేంటి అంటుంటే మాట్లాడవా నాతో కూడా?
లేవు ఒకసారి లేచి కూర్చో కూర్చో. నీకు ఇష్టమైంది తీసుకొచ్చాను. లేవు. వీళ్ళతో మాట్లాడొద్దు, నాతో మాట్లాడుకోండి. లేవు. లేస్తావా? ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ నీకు? ఎవరో లేరా? మాట్లాడుతున్నానా ఇంతసేపు? సమాధానం ఇవ్వు. నీ పేరేంటి? ప్రేమ, పగ? ఇదేనా ప్రతిరోజు ఈమె తంతు? అడుగుతున్నారు, చెప్పు. బాబు బాబు, ప్రతిరోజు ఇదే తంత ఏమిటి? రోజు ఇలాగే చేస్తున్నాను మా వాళ్ళు. మాట్లాడుతున్నా ఏమన్నా మీతో? అంటే ఎవరితో మాట్లాడట్లేదు, అరుస్తూ ఉంటుంది అనమాట. అన్నం పెట్టినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని భయపెడుతుంది. తింటుందా పోనీ ఏమన్నా? అసలు అంటే తిని మిగతా సగం విసిరేస్తుంది. తింటుంది కానీ అంటే ఏమన్నా చెప్తుందా ఎవరికైనా ఇక్కడ ఉన్నావా? అసలు ఏమి చెప్పట్లేదు. కానీ అర్ధరాత్రి పూట ఏదో ఎవరితో మాట్లాడుతుంది అనమాట. ఆమె ఏమన్నా పేరేమన్నా చెప్పిందా? పోనీ అలా అయినా ప్రయత్నిస్తానే. కొన్ని పేర్లు వినపడుతున్నాయండి. ఎలా అంటే శకుని, తర్వాత శకుని అని అదొకటే వినపడింది అని చెప్పేసి అక్కడ ఉన్న పిల్లలు అయితే చెప్పారు. శకుని శకుని శకుని, ఇక శకుని వచ్చాడు చూడు. శకుని శకుని కాదండి, చెప్పలేం కదా. ఇప్పుడు శకుని అనేది ఆమెను ఇబ్బంది పెట్టే ఆత్మనేమా పేరా, లేదంటే ఇంకెవరిదన్నా అనేది మనకు తెలియదు కదా. పోనీ ఇంకేమన్నా? అది ఒకటే వినపడిందండి శకుని అన్నది. ఇప్పుడు శకుని అనే పేరు ఆమెకి ఇష్టమైనది అయితే కనుక, ఇష్టమైన వ్యక్తిది అయితే కనుక ఆమె లెగాలి. అవును. ఒకవేళ భయపెట్టే వ్యక్తిది అయితే కనుక భయపడాలి. ఆమెలో ఏం రియాక్షన్ లేదు కదా. శకుని ఎవరు? అదిగో శకుని వచ్చింది చూడు. శకుని లోపలికి రా. శకునితో మాట్లాడతావా? శకునితో. శకుని అమ్మా, మిమ్మల్ని ఎన్నోసార్లు అమ్మ అమ్మ అని పిలిచాను, ఒక్కసారి లేకండి అమ్మా. వాళ్ళ అమ్మా నాన్నని ఎవరు చంపారు అడగండి. అమ్మ నాన్న అనగానే మొత్తం అమ్మా నాన్న సంబంధించి అండి. శకుని అనే పేరు వాళ్ళ అమ్మ కానీ ఎవరికన్నా పేరే అంటారా? శకుని ఏమవుతుంది నీకు? శకుని ఎవరు? మీ అమ్మ? అమ్మా కారా? అమ్మా వాళ్ళ అమ్మ పేరు ఎత్తే మామూలుగా ఏమన్నా ఆమె మారుతుంది? కాదండి, మీకు చెప్పలేదు కదా. వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం ఇంకా కారణం ఈవిడే అని చెప్పేసి ఊరిలో అందరూ చెప్తారు. అది నిజమో కాదో మనకు తెలియదు. అది నిజమో కాదో తెలియదు. అంటే ఏమైనా గొడవలు అయినాయా ఇంట్లో? అంటే ఈమె మీరు తెలిసింది కదా, ఈయన అబ్బాయి కానీ ఆడలాగా బిహేవ్ చేస్తారు. అంటే మీకు తెలిసిందే హిజ్రా. అంటే ఈ మారిందని ఏమన్నా మారిందని చెప్పేసి బయటికి ఇంట్లోంచి ఎల్లగొట్టేసారు. ఎల్లగొట్టేసిన వారం రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. 6 నెలల్లో ఊరంతా వాళ్ళ కాడైపోయింది. కానీ ఈవిడ మాత్రం బతికుంది ఆ ఊరు మొత్తంలో. ఇవి దూరంగా బతుకుతుందా? ఊర్లో మిగిలిన వాళ్ళు అందరూ కూడా వేరే ఊరికి వెళ్ళిపోయారు. కానీ అసలు ఏం జరిగింది అనేది అసలు లేదా ఎవరికి తెలియదు. చెప్తే ఈవిడే చెప్పాలి. ఇప్పుడు ఈమెతో ఏమన్నా సంబంధం ఉందా? ఇక్కడ ఉన్న ఇంటి వాళ్ళకి? ఇక్కడ ఉన్న ఇంటి వాళ్ళకి సంబంధం లేదండి. మామూలుగా ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఆమె తిరుగుతుంటే ఆమె పట్టుకోవడానికి మేము వచ్చాము. అయితే తీసుకెళ్ళిపోదామంటే కనుక ఈమె మాట వినట్లేదు. ఇక్కడ ఈమె ఎక్కడైతే తిరుగుతుందో వాళ్ళు ఏం చేయకు, వాళ్ళు నీకోసం వచ్చారు. వాళ్ళు నీకోసం వచ్చారు. నీ పేరేంటి చెప్పు. అయితే ఈమె ఇక్కడ తిరుగుతుంది కదా, ఇక్కడ దగ్గరలో ఈ రూమ్ ఉంటే కనుక ఈ రూమ్ లో ఉంచుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం. బంధించడానికి కారణం ఏంటి? ఇక్కడ బంధించారు ఎవరైనా? ఒక 2 రోజుల్లో పోలీసులు మెంటల్ హాస్పిటల్ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తా వస్తారో పిలిచే మేము అప్పుడు దాకా ఈ రూమ్ లో ఉంచామన్నమాట. ఈ రూమ్ కి సంబంధం లేదు. నీకు ఉండడానికి ఇష్టమేనా ఇక్కడ? ఇటైనా వెళ్తావా? నీకు కోరికలేంటి? పోనీ ఆ ఊరి పేరు చెప్పు, నేను తీసుకెళ్తాను.
నిన్ను నాతో పాటు తీసుకెళ్తా. నీకు ఇక్కడ ఉండడానికి ఇష్టమా? నాతో పాటు వస్తావా? మీ ఊరు తీసుకెళ్ళమంటావా? మీ అమ్మా నాన్న ఎందుకు అంత కోపం వస్తుంది నీకు? అమ్మా నాన్న అంటే ఏమైనా జరిగిందా తప్పు నీ వల్ల? నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? నేను ఒక్కడనే వచ్చినప్పుడు మాత్రం బీభత్సంగా భయపెట్టిందండి. చూడడానికి మంచి అమ్మలో ఉన్నావు కదా, వాళ్ళు ఎందుకు భయపెడుతున్నావు? కాళ్ళు పట్టుకుని కొరికేస్తుంది. కరెక్ట్ కాదు కదా అది. సమాధానం చెప్పాలి కదా నువ్వు నాకైనా. నిన్ను చెప్పుకొని ఎక్కడ తీసుకెళ్ళమంటావు? నీకు ఎక్కడ ఉండాలని ఉంది? పోనీ నాతో పాటు వస్తావా నా ఆశ్రమానికి? చెప్పుకొని మాట్లాడు. నువ్వు నాకైనా సమాధానం చెప్పాలి కదా. వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? వాళ్ళు ఏం చేయలేదు కదా మీ తల్లిదండ్రుల్ని. నువ్వేమన్నా చేసావా మీ తల్లిదండ్రుల్ని? అదిగో అది ఎందుకంత మేము భయపడినట్టు అప్పుడు భయపడతాను అనుకోకండి. దగ్గరికి రా, ఇటురా, ఇక్కడికి రా, ఇటురా, ఇక్కడికి వచ్చి కూర్చో. నువ్వే చేసావు అయితే ఏదో. ఏం చేసావు మీ అమ్మా నాన్న చెప్పు. ఏం చేసావు చెప్పు. ఊరికి నిజం తెలియాలి. నువ్వు మంచిగా ఉండాలి. ఏం జరిగిందో చెప్పు నాకు. మేము వచ్చినప్పుడల్లా అలా గజ్జలు మోగిస్తా అలా భయపెడుతున్నాను. ఆపుతావా? దగ్గరికి రమ్మంటావా నన్ను? దగ్గరికి రావాలా నేను? ఆపమ్మా, ఆపు. దగ్గరికి రానా? నేను దగ్గరికి వస్తాను. ఆపమ్మా. తప్పు. దించు కాలు, దించు. నువ్వేంటో ఇలా చేస్తున్నావు మొత్తం. ఇదే రోజు తంతు ఇలాగే చేస్తుందండి. దించుతావా? ఇప్పుడు దించుతావా లేదా? కాలు దించుతావా లేదా? ఏదో చేసావు అయితే నువ్వే మీ అమ్మా నాన్న. కాలు దించు. నువ్వు ఎవరితో ఉన్నావు తెలుసా? ఎవరి ముందు ఉన్నావు తెలుసా నువ్వు? దించు. చెప్పు, ఏం జరిగింది చెప్పు అసలు ఆ రోజు. అదే మొత్తం కనుక్కోండి అసలు ఏం జరిగింది నాకు. నీ వల్ల ఊరు వల్లగాడు అయిపోయిందని అంటున్నారు వాళ్ళు. ఎంతమంది చనిపోయారు? ఏ కారణంతో చనిపోయారు? నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి? మాట్లాడుతున్నాను కదా. చెప్పు, సమాధానం చెప్పు. నీకేం కావాలి? పోనీ నీకేమైనా కోరిక ఉందా? వెనక్కి వెళ్ళిపోతావు. అదిగో చెప్పు. నీ పేరేంటి చెప్పు. పోనీ నీ పేరేంటి? ఏం పేరు పెట్టుకున్నావు నువ్వు? ఎక్కడ ఉంటావు? పోనీ అదన్నా చెప్పు. వచ్చిన కాడి నుంచి మాట్లాడుతున్నా నీతో. చాలా సమయం అయింది నేను వచ్చి. ఇప్పుడు కూడా నాకు సమాధానం చెప్పట్లే. ఏంటది? ఏం పేరు? నీ పేరేంటి? ఎక్కడ ఉంటావు? పోనీ చెప్పు. నేను తీసుకెళ్తాను నిన్ను. ఎవరు ఏమంటారు నిన్ను? మీ ఊరందరికీ నేను చెప్తాను నీ గురించి గొప్పగా. చెప్పు. మీ తల్లిదండ్రులు ఎలా చనిపోయారు? నువ్వు చంపేశావు. నువ్వు చంపేశావా? అదిగో చంపేశావు కదా. నువ్వే చంపేశావు. నువ్వు సమాధానం చెప్పట్లేదంటే ఊరంతా నువ్వే చంపేశావు అనుకుంటారు. సో సమాధానం చెప్పు. నాకు చెప్పు, నేను వీళ్ళకి చెప్తా. పోనీ చెప్పు. మీరేమన్నా మాట్లాడినా ఆయన? పోనీ మీతో మాట్లాడుతుందేమో. పోనీ అది తెలుసా నీకు? నేను తెలియదు. ఇది తెలుసా నీకు? నీకు ప్రతిరోజు అన్నం పెడుతున్నారంట కదా. వీళ్ళతో మాట్లాడుకొని నీకోసం వచ్చారు వీళ్ళు మార్చుదామని. నేనేం చెప్పట్లేదు. వీళ్ళతో మాట్లాడుకొని. వీళ్ళతో మాట్లాడవా? అయినా మీరు మాట్లాడిన ఆయన మామూలుగా కాబట్టి సాయం చేద్దామని మేమైతే ట్రై చేస్తున్నాం. నేనేం తప్పు చేయట్లేదు కదా. నేను ఇబ్బంది పెట్టాలంట సాయం చేయడానికి, నేను నీ ప్లేస్కి చేర్చడానికి. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. అటెళ్ళకి ఇక్కడ ఉన్నా ఇంటిగా 7 సంవత్సరాల నుంచి ఒకటే ఉంటుంది ఆ ఊర్లో. కూర్చోబెట్టు. నరేంద్ర దగ్గరికి వెళ్తుంది. అటెళ్ళకు.
నేను ఇక్కడ మాట్లాడుతున్నా. ఆమె సాయం చేద్దామని ట్రై చేస్తాను, మీరు చెప్పండి ఒకసారి. నీకు సాయం చేద్దామని నేను మామూలు మనిషిని చేద్దామని వచ్చారు. ఊరికి తరపున నీ గురించి మాట్లాడతారంట, నువ్వు ఏ తప్పు చేయలేదని. పోనీ దానికైనా అంగీకరిస్తావు నువ్వు? వెళ్తా పాటు వెళ్ళవా? పోనీ నాతో పాటు రా, నేను తీసుకెళ్తాను. నువ్వు చంపేస్తావా ఏమన్నా? నీ తల్లిదండ్రులు చంపేసావా? ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదు. మీరు ఏదో ఒకటి చేయాలి ఈరోజు. ఇదిగోండి, ఒక 2 రోజుల్లో పోలీసులు కానీ ఎవరొకళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు నిన్న నైటే వస్తున్నారు. మేము మొన్న రాత్రి తెచ్చాము, ఇక్కడ పడుకోబెట్టి మా వాళ్ళు వీడియో తీసాం. అంటే మాకు సాక్ష్యం ఉండాలి కదా పోలీసులు అడిగితే. నిన్న నైట్ వస్తా మొన్న ఈ రోజు నైట్ అలా వస్తా అన్నారు, రాలేదు. 2 days పడుతుందని మార్నింగ్ చెప్పారు. వాళ్ళతో వెళ్తావా? అందుకని ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి మాట్లాడిపేస్తాను. నాతో పాటు వచ్చి మీ ఊర్లో నేను మంచిదానిగా గుర్తింపి రప్పించమంటావు మళ్ళీ. చెప్పు. ఆవిడ తప్పు చేసింది అనుకుంటారు అందరూ, చంపేసిందని. అది కాదు అని నిరూపిస్తాం కదా చెప్తే. నీతో పాటు వచ్చి నువ్వు ఇలా చేయలేదు, నువ్వు ఇంట్లో నచ్చకెళ్ళిపోయావు బయటకి, సో తర్వాత ఇలా చనిపోయారని చెప్పేసి వాళ్ళు అంటారంట. దానికి అంగీకరిస్తావు నువ్వు? పోనీ నాతో కూడా వస్తావా? నీ పేరు చెప్పు, పోనీ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాను నేను. పోనీ వాళ్ళతో అన్నా మాట్లాడి చెప్పు, నేను పక్కకుంటా. వాళ్ళతో మంచిగా మాట్లాడు నువ్వు. నీ కోసం వచ్చారంట నేను సేవ్ చేయడం. చెప్పు, నువ్వు సమాధానం చెప్పు. మాట్లాడవా? నా మొహం చూస్తావా? నువ్వు చూపించినా చెప్పు. అర్థం కాలే? పేరేంటి? సుందరియా? అంజలియా? సుమాంజలియా? ఎవరిల్లంతా? సుమాంజలి మీ అమ్మ? మీ నాన్నగారి పేరేంటి? ఏంటి చెప్పు సరిగా. సునందినియా? ఎవరిల్లంతా? నీ ఫ్రెండ్సా? వాళ్ళని కూడా చంపేసావా? సమాధానం చెప్పు నువ్వు. కోసం వీళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారంట పాపం. వీళ్ళు పన్నెమానుకు నీతో ఉంటున్నారు గత 2 రోజుల నుంచి. నువ్వు సమాధానం చెప్పాలి కదా. పాపం నన్ను కూడా ఎంత దూరం నుంచి తీసుకొచ్చారు. ఆపుతావా? ఆపు. ఆపుతావా నువ్వు? ఆపు. మంచిగా మాట్లాడుతున్నానని నువ్వు ఇలాంటి పనులు చేయవు, కరెక్ట్ కాదు నీకు అది. అమ్మ ఆపు ఒకసారి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు? నేను దాదాపు ఒక రోజంతా రాత్రి అంతా అడిగాను. ఒక రోజేమో అక్కడ అడిగాను అడవిలో పాడుపడ్డ ఇంట్లో. ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు సమాధానం. కరెక్టే అది నువ్వు చేసింది కరెక్టేనా? ఆపుతావా లేదా? ఆపుతావా లేదా? ఆగింది రోయ్. నీ పక్కకు వచ్చాను. నువ్వు అంటే ఇట్రా. తల్లి చంపేశావు కదా. పైకి మాట్లాడు. ప్రపంచం నాశనం అయిపోతుందా? ఇప్పుడు నువ్వు నాశనం అయిపోతావు సమాధానం చెప్పకపోతే. ఆపుతావా?
ఏమండి ఇంకా ఆవిడ మాట వినేలా లేదు. ఇంక మీరు ఏం చేస్తారో చేయండి. మాకు చెప్పాలి ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది అనేది. చెప్తావా? నీకు ఒక ఆఖరిగా అడుగుతున్న అవకాశం. నువ్వు చెప్తే నేను ఊళ్ళో మంచిదానిగా నేను తీసుకొస్తాను, గుర్తింపుగా తీసుకెళ్ళాలని ముందు చెప్తాను. అందరికీ జరిగింది ఇది, తినవాళ్ళు ఏం జరగలేదు, వాళ్ళే ఏదో హెల్త్ ఇష్యూస్ వాళ్ళు చనిపోయారని చెప్పేసి చెప్తాను. నవ్వుతావేంటి? నా మార్పు చూస్తావు అయితే ఇప్పుడు నువ్వు వాళ్ళ మాట ఏమీగా లేవు. అలా అని వాళ్ళ మీదకి వస్తే నువ్వు వాళ్ళ మీదకే అరుస్తున్నావు. నీకోసం ఇంకా తప్పదు, ఇంకా మొదలు పెట్టాల్సిందే. ఓం దష్టం బడాష్టం బడాం షడాశం బడాం మూర్ఖాస్యం ఆపినా వినాశకం ఓం చూసుకోండి రెచ్చిపోతుంది. ఉష్టం బడహం హాస్ ఓం చికాం బహాసి ఓం భక్తాం సిహాం అభ్రాష్టికం దర్శికం దుర్భాగశ్యం పాపినా క్షుమ్యాస్యం ఔషికాం క్షురాద్రుండాక్షం దరంజం దశ్యం ఓమాశ్యం బాష్యం శుంతకం కృతం కర్మాశ్యం దిరాష్టం ఓమాశ్యం బాష్యం శుంతకం కృతం కర్మాశ్యం దిరాష్టం అలా కాదండి ఆవిడ రెచ్చిపోతుంది. ఆగండి. నాకే సమాధానం ఇవ్వట్లేదా నువ్వు? నవ్వుతున్నావేంటి? కుదురుముండు ఏం చేస్తున్నావు? ఎవరు వచ్చినా చేయండి మాత్రం. ధర్మ నక్షత్రం దర్శం ఓం వెనకెళ్ళు వెనక్కెళ్ళు వెనక్కుండు 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 అని చెప్పానా? ఏదో చేయండి మీరు. వెనక్కుండు 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 ఓ వెనక్కుండే వెనక్కి పో. అది నీ స్థానం, అలాగే ఉండు. మీదకి వచ్చేది ప్రయత్నించావా ప్రాణాలతో ఉండవు, చెలగాటలాడేస్తా ప్రాణాలతో. వెనక్కుండండి ఉండు అలా. మీదకి వస్తున్నావా నువ్వు నా మీదకి? ఓం నిత్యం చెప్తావు ఇప్పుడైనా? వాళ్ళకి చెప్తావా నాకు చెప్తావా? నాతో పాటు తీసుకెళ్ళిపోమంటావా? చెప్పు సమాధానం. మీరు మాట్లాడండి ఆమెతో. ఇప్పుడు ఇంకేం చేయదండి. మీదే కాదా? మీరు మాట్లాడండి, మీదకి వస్తుంది కదా. అమ్మ అసలు ఎందుకు చేస్తున్నారమ్మా? నేను ఎన్నిసార్లు అడిగినా ఒకటే ప్రశ్న. ఇంకా మీరు మాట్లాడటం అయిపోయింది కదా, మీరు తర్వాత ఏదో చేస్తా అన్నారు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈయన పేరేంటి చెప్తావా? పేరు చెప్పునియా? మీరు ఏదో చేస్తా అన్నారు కదా, తర్వాత ఫస్ట్ మాటలతో అడుగుతాం, ఒకవేళ చెప్పకపోతే తర్వాత నేను చేసేది చేస్తా అన్నారు కదా. సర్లేండి, ఇంకా ఆవిడ వినట్లే కదా. మీరు ఏదో చేస్తా అన్నారు కదా చెప్పడానికి. ఇప్పుడు మామూలుగా మంచిగా మాటలతో అడిగాం, ఎంత అడిగినా చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకా ఏర్పాట్లు చేయండి నాకు. వెనక్కుండు 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 వెనక్కెళ్ళు వెనక్కుండు. అగ్నితోనే సమాధానం చెప్తా. వెనక్కుండమ్మా వెనక్కుండమ్మా. చేయలేదు, సాయం చేయడానికి వచ్చాం మేము. సాయం చేయడానికి వాళ్ళ మీద నీ వ్యతిరేకమని పాపము నా మీద చూపిస్తావా? మంటతోనే సమాధానం చెప్తున్నా. అగ్నికి ఆహుతి అయిపోతావు నువ్వు మాట వినకపోతే. శంతరాజందరశం తడశికం నమస్యం దాష్టికం. వెనక్కుండమ్మా వెనక్కుండు. నీ స్థానంలో పదిలిమవు. మీదకు రాకు. అగ్నితో ఆహుతి అయిపోతావు. నేను శపించానంటే జీవితం ఉండదు నీకు, గుర్తుపెట్టుకో. పదండి, ఏర్పాట్లు చేయండి. మాట ఎందుకు లేదు.
సరే మనం స్టార్ట్ చేద్దాం ఇంకా పద. అవి తీసుకొద్దాం, ఆయన చెప్పి తీసుకొద్దాం. పద గైస్, మీరు ఇంతవరకు చూస్తున్నారు కదా, ఈ భూత వైద్యుడు అయితే ఎంత ట్రై చేసినా సరే తనైతే నిజాలు చెప్పట్లేదు. ఆ ఊర్లో నిజంగా 7 సంవత్సరాలుగా ఒంటరిగా ఉండి తన అమ్మ నాన్న చావుకి తనే కారణమా కాదా అనే నిజాన్ని తన నోటితో చెప్పిద్దామంటే ఎంత ట్రై చేసినా చెప్పట్లేదు అనమాట. ఎందుకంటే ఇది పోలీసులకు ఒక సాక్ష్యంలా ఉంటుంది అనమాట, హెల్ప్ అవుద్ది. మేము అలా ట్రై చేస్తుంటే ఆమె చెప్పట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే తను నిజంగా అసలు ఏం జరిగింది అనే నిజాన్ని ఒప్పేసుకుంది. ఆ నిజాన్ని చెప్పడానికి తిన ఒక భూత వైద్యం అయితే చేశాడు ఆ దీపాలను పెట్టి. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అప్లోడ్ అవబోతుంది. అది టుమారో అయినా డే ఆఫ్టర్ టుమారో అయినా ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలీదు. సో ముందుగానే ఆ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ హంటర్ నరేష్ అనే పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడీని కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. వీడియో అయితే ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది నెక్స్ట్ రాబోయే వీడియో. గైస్, డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు నెక్స్ట్ వీడియోలో అయితే అతిపెద్ద భూత వైద్యం జరుగుతుంది. సో చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు.